మనం చిన్నప్పటి నుండి ఒక మాట వింటూ పెరుగుతాం. తప్పు చేసినా పర్వాలేదు, తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది అని. ఒకరిని మోసం చేసి, ఆ డబ్బులో కొంత దానం చేస్తే ఆ పాపం కడిగేసుకున్నట్టేనా? నిజంగా పుణ్యం అనేది పాపాన్ని తుడిచేసే చెరపు రబ్బరు లాంటిదేనా? ఈ ప్రశ్న వినడానికి సులభంగా అనిపించినా, దీని లోతుల్లోకి వెళ్తే మన సనాతన ధర్మం చెప్పే సమాధానం మనం ఊహించినదానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రోజు మనం ఈ ప్రశ్ననే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఏమి చెప్తున్నాయో నిదానంగా తెలుసుకుందాం. మొదట ఒక విషయానికి అర్థం చేసుకోవాలి. ధర్మం అనేది ఒక వ్యాపార లావాదేవీ కాదు. ఇక్కడ పాపం ఒక అప్పు కాదు, పుణ్యం ఆ అప్పు తీర్చే చెల్లింపు కాదు. మనం చేసే ప్రతి పని, అది మంచైనా చెడైనా, మన మనసు మీద ఒక ముద్ర వేస్తుంది. ఆ ముద్రలు కలిసి మన స్వభావాన్ని తయారు చేస్తాయి. ఒక పని పదే పదే చేస్తే అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు కాలక్రమేణా మన స్వభావంగా స్థిరపడుతుంది. మన స్వభావమే మన జీవితం ఎటు వెళ్తుందో నిర్ణయిస్తుంది. అంటే కర్మ అనేది కేవలం ఫలితాన్ని ఇచ్చే యంత్రం మాత్రమే కాదు, అది మనల్ని మలిచే శిల్పి కూడా. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి ఈ సత్యాన్ని చాలా స్పష్టంగా బోధిస్తారు. మంచి పనులు చేసేవాడు మంచి స్వభావం గల మనిషిగా మారతాడని, చెడు పనులు చేసేవాడు చెడు స్వభావం వైపు జారిపోతాడని ఆయన చెప్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఒక కర్మ చేస్తే మరో కర్మ మాయమైపోతుందని ఆ బోధలో ఎక్కడా లేదు. ప్రతి కర్మ తన సొంత ముద్రను మనసు మీద వేస్తుంది, అంతే. కాబట్టి ఉదయం ఎవరికో అన్యాయం చేసి, సాయంత్రం గుడికి వెళ్లి కొంత దానం చేస్తే, ఆ దానం మంచిదే అయినా, ఉదయం జరిగిన అన్యాయం జరగలేదని కాదు. ఎవరి హృదయం గాయపడిందో ఆ బాధ నిజం. ఎవరి సొమ్ము అన్యాయంగా పోయిందో ఆ నష్టం నిజం. మన పుణ్యకర్మ మనకు దాని సొంత ఫలాన్ని ఇస్తుంది, కానీ బాధితుడికి జరిగిన నష్టాన్ని వెనక్కి తీసుకురాలేదు. ఇదే భావాన్ని మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్మాచార్యుడు సరసయ్య మీద ఉండి ధర్మరాజుకు బోధించే సందర్భంలో మరింత స్పష్టం చేస్తారు. మనం మనసుతో, మాటతో, శరీరంతో చేసే ప్రతి కర్మకు దానికి తగిన ఫలం ఉంటుందని, అది విత్తనం లాంటిదని ఆయన వివరిస్తారు. మామిడి విత్తనం నాటి వేప చెట్టు పండాలని కోరుకోలేం కదా. అలాగే మనం చేసే ప్రతి కర్మ దాని స్వభావానికి తగిన ఫలాన్నే ఇస్తుంది. అందుకే మంచి పని చేయడం ఎంత ముఖ్యమో, చెడు పని చేయకుండా ఉండటం అంతకంటే ముఖ్యం. తప్పు చేస్తూ, తర్వాత మంచి పని చేసి భర్తీ చేసుకుందాం అనుకోవడం కర్మ సిద్ధాంతం కాదు, అది మన మనసు మనకు మనం ఇచ్చుకునే ఓదార్పు మాత్రమే. ధర్మం ముందు మనం మనల్ని మోసం చేసుకోలేం. ఈ విషయాన్ని భగవద్గీత మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తూ, సమబుద్ధితో కర్మ చేసేవాడు మంచి, చెడు అనే రెండు రకాల ఫలాల బంధనాన్నే దాటిపోతాడని చెప్తాడు. ఇక్కడ కృష్ణుడు పాపాన్ని పుణ్యంతో కప్పేయమని చెప్పడం లేదు. పుణ్యఫలం మీద కూడా ఆశ పెట్టుకోకుండా, పాపానికి దూరంగా ఉంటూ, కర్తవ్యాన్ని స్వచ్ఛమైన మనసుతో నిర్వర్తించమని బోధిస్తాడు. సాధారణంగా మనం పాపం వద్దు, పుణ్యం కావాలి అనుకుంటాం. కానీ కృష్ణుడు మనిషిని అంతకంటే పైస్థాయికి తీసుకెళ్తున్నాడు. పుణ్యం వల్ల వచ్చే సుఖానికి బానిస కాకూడదు, పాపం వల్ల వచ్చే బాధకు భయపడి కుంగిపోకూడదు అని. ఫలితం మీద ఆశ లేకుండా చేసిన కర్మే నిజంగా పరిశుద్ధమైనది. మరి పుణ్యం చేస్తే ఏమవుతుంది? దానికి ఫలితం ఏమీ లేదా? గీతలోనే మరో చోట కృష్ణుడు ఇది కూడా వివరిస్తాడు. పుణ్యఫలంతో స్వర్గలోకంలో గొప్ప సుఖాలు అనుభవించినవారు, ఆ పుణ్యం తరిగిపోగానే మళ్లీ ఈ మర్త్యలోకంలోకి తిరిగి వస్తారని చెప్తాడు. అంటే పుణ్యానికి ఫలితం ఉంది, పుణ్యం వ్యర్థం కాదు. కానీ పుణ్యం అనేది శాశ్వత మోక్షానికి సమానం కూడా కాదు. అది కూడా అనుభవించే కొద్దీ తరిగిపోతుంది. కాబట్టి పుణ్యాన్ని పాపానికి ఎదురుగా దాచుకునే సంపదగా చూడకూడదు. పుణ్యం మంచి ఫలాన్ని ఇవ్వగలదు, మనసును కొంత శుద్ధి చేయగలదు, ధర్మమార్గంలో నడిపించగలదు. కానీ పాపకర్మ కొనసాగుతూనే ఉంటే, పుణ్యం చేస్తున్నాను కదా అని మనసును ఓదార్చుకోవడం చాలా ప్రమాదకరం. ఒకవైపు కుండలో నీళ్లు పోస్తూ, మరోవైపు అదే కుండకు రంధ్రం పెడితే అది ఎప్పటికీ నిండదు కదా. పుణ్యం పెరిగే కొద్దీ మనలో పాప ప్రవృత్తి తగ్గాలి, అప్పుడే ఆ పుణ్యానికి నిజమైన అర్థం వస్తుంది. మరి పాపం చేసిన మనిషికి దారే లేదా? చేసిన తప్పు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందా?
ఇక్కడే మన ధర్మం కేవలం శిక్ష గురించి కాకుండా శుద్ధి గురించి కూడా మాట్లాడుతుంది. పాపం చేసిన మనిషి తన తప్పును నిజాయితీగా గుర్తించాలి, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడాలి, వీలైన చోట జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవాలి, మళ్ళీ అదే తప్పు చేయకుండా తనను తాను మార్చుకోవాలి. ఈ మార్పు కోసమే మన ధర్మశాస్త్ర సంప్రదాయంలో ప్రాయశ్చిత్తానికి స్థానం కల్పించారు. కానీ ప్రాయశ్చిత్తం అంటే ఒక పాపం చేసి, ఒక తంతు చేసి, మళ్ళీ అదే పాపం చేయడం కాదు. అది పాపానికి కారణమైన లోపలి మూలాన్ని తొలగించే ప్రయత్నం. శ్రీమద్భాగవతంలో పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఒక సందేహం అడుగుతాడు. మనిషి తప్పు చేస్తాడు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు, తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తాడు. అయితే అలాంటి ప్రాయశ్చిత్తానికి అర్థం ఏముంది అని. దీనికి భాగవతం ఏనుగు స్నానంతో పోలుస్తుంది. ఏనుగు నదిలో స్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ తన మీదే మట్టి చల్లుకుంటుంది కదా. అలాగే మనిషి కూడా బయటకు శుద్ధి చేసుకుని లోపల మారకపోతే మళ్లీ పాత దారికే వెళ్తాడు. దీని తర్వాత సుఖమహర్షి చెప్పే మాట మన ప్రశ్నకు మరింత దగ్గరగా వస్తుంది. ఒక కర్మకు బదులుగా మరో కర్మ చేయడం మాత్రమే దాని మూలాన్ని పూర్తిగా తొలగించే అంతిమ మార్గం కాదు. నిజమైన శుద్ధికి విచక్షణ, ఆత్మపరిశీలన, జ్ఞానం అవసరం. ఇది చాలా లోతైన సత్యం. పాపానికి ఎదురుగా మరో పని పెట్టడం కంటే పాపానికి మూలకారణమైన మనసును మార్చుకోవడం గొప్పది. ఎందుకంటే పాపం అనేది కేవలం చేతితో జరిగిన పని కాదు. అది ముందు మనసులో పుడుతుంది. మనసులో ఒక కోరిక పుడుతుంది, బుద్ధి దానికి సమ్మతిస్తుంది, తర్వాత శరీరం ఆ పనిని చేస్తుంది. కాబట్టి కేవలం శరీరంతో చేసే పనిని ఆపితే సరిపోదు, దానికి మూలమైన మనసు కూడా మారాలి. కొమ్మలను నరికితే మళ్లీ కొమ్మలు పెరుగుతాయి, వేర్లను తొలగిస్తేనే నిజమైన మార్పు మొదలవుతుంది. ఇక్కడ భక్తి గురించి భాగవతం చెప్పే మాట మరింత శక్తివంతంగా ఉంటుంది. వాసుదేవుని పట్ల సంపూర్ణ భక్తితో జీవించేవారు సూర్యుడు పొగమంచును తొలగించినట్టుగా పాపాన్ని తొలగించగలరని చెప్తుంది. కాని ఇక్కడ భక్తి అంటే పెదవులతో దేవుని పేరు పలుకుతూ జీవితాన్ని మాత్రం మార్చుకోకుండా ఉండటం కాదు. వాసుదేవుని వైపు తిరగడం అంటే తన దిశనే, తన మనసునే, తన జీవన విధానాన్నే భగవంతుని వైపు మళ్లించడం. అలాంటి నిజమైన మార్పు వచ్చినప్పుడే పాపానికి మూలమైన అంతరంగం శుద్ధి కావడం మొదలవుతుంది. అజామిలుడి కథ ఇక్కడ మనకు గుర్తుకు రావాలి. అతని జీవితం ఎన్నో తప్పుల వైపు వెళ్ళింది. చివరి క్షణంలో నారాయణ నామం అతని జీవితంలో ఒక గొప్ప మలుపుకు కారణమైంది. కానీ కథను అక్కడితో ఆపేస్తే అసలు సందేశం అర్థం కాదు. తన జీవితం ఎటు వెళ్ళిందో గ్రహించిన తర్వాత అజామిలుడిలో నిజమైన మార్పు వచ్చింది. అతను పాత జీవితాన్నే కొనసాగిస్తూ నామం పలికాను కదా సరిపోయింది అని ఊరుకోలేదు. దైవస్మరణం అతని పాత జీవితానికి అనుమతి ఇవ్వలేదు, అతని జీవిత దిశనే మార్చింది. ఇక్కడ పుణ్యానికి, భక్తికి మధ్య తేడా కూడా మనం గుర్తించాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం పుణ్యమే. కాని ఈ పని చేశాను కాబట్టి నా పాత తప్పులన్నీ తొలగిపోవాలి అనే భావనతో చేస్తే దాని వెనుక ఇంకా ఫలాపేక్ష ఉన్నట్టే. నిజమైన భక్తిలో మనిషి తనను తాను భగవంతునికి పూర్తిగా సమర్పించుకుంటాడు. నా తప్పును కప్పిపెట్టు అని కాదు, ఈ తప్పు నా చేత మళ్లీ జరగని మనిషిగా నన్ను మార్చు అని కోరే స్థితి భక్తిలో వస్తుంది. గీత చివరిలో శ్రీకృష్ణుడు చెప్పే మహావాక్యం ఇదే చెప్తుంది. అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను శరణు కోరు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుని చేస్తాను, దుఃఖించకు అని. ఇది పాపం చేయడానికి ఇచ్చిన ధైర్యం కాదు, పాప జీవితం నుండి పూర్తిగా భగవంతుని వైపు తిరగడానికి ఇచ్చిన పరమాశ్వాసం. శరణాగతి అంటే భగవంతుడిని మన పాపానికి కవచంగా వాడుకోవడం కాదు, మన అహంకారంతో సహా మన జీవితాన్ని ఆయన ముందు ఉంచడం. మరి గతంలో చేసిన పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుందా అనే సందేహానికి రామాయణంలో ఒక గంభీరమైన ఉదాహరణ కనిపిస్తుంది. యవ్వనంలో శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని ఛేదించే విద్యలో నైపుణ్యం గల దశరథ మహారాజు నీళ్లు ముంచుకుంటున్న ఒక యువ తపస్విని జంతువుగా భ్రమించి బాణం వేస్తాడు. అది ఉద్దేశపూర్వక హత్య కాదు, అయినా జరిగిన నష్టం నిజమే. ఆ యువకుడి తల్లిదండ్రుల దుఃఖం దశరథుడి జీవితంలో తర్వాత కుమార వియోగం రూపంలో తిరిగి వచ్చే శాపానికి కారణమవుతుంది. తన చివరి క్షణాల్లో దశరథుడు ఆ పాత సంఘటనను గుర్తు చేసుకుంటూనే రామ వియోగ దుఃఖంలో ప్రాణాలు వదులుతాడు.
దశరథుడు ధర్మం తెలియనివాడు కాదు, గొప్ప యజ్ఞాలు చేసినవాడు, ప్రజలను చక్కగా పాలించినవాడు, ఎన్నో మంచి పనులు చేసినవాడు. అయినా అతని జీవితంలోని ఆ ఒక్క సంఘటన తన ఫలాన్ని కోల్పోలేదు. దీన్ని చూసి ప్రతి తప్పుకు ఇలాంటి ఫలమే వస్తుందని నియమం పెట్టుకోవడం సరైంది కాదు. రామాయణం అలా చెప్పడం లేదు. కాని గొప్ప ధర్మాత్ముడి జీవితంలో కూడా గతంలో జరిగిన కర్మకు సంబంధించిన ఫలం మళ్లీ ఎదురు నిలబడగలదని మాత్రం ఈ సంఘటన మనకు చూపిస్తుంది. కాబట్టి పుణ్యం ఉంది కదా అని పాపాన్ని తేలికగా తీసుకోవడానికి మనకు ఆధారం లేదు. ఋగ్వేదంలోని వరుణ సూక్తాలలో కూడా మనిషి తన తప్పు నుండి విముక్తి కోరే హృదయం కనిపిస్తుంది. అక్కడి ప్రార్థనలో ప్రధానమైనది, నేను మంచి పని చేశాను కాబట్టి నా తప్పును తొలగించు అనే బేరసారం కాదు, నేను ఎక్కడ తప్పు చేశానో నన్ను ఆ బంధం నుండి విడిపించు అనే వినయం. మన అత్యంత పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయంలో కూడా శుద్ధి అనేది అంతరంగ మార్పుతోనే ముడిపడి ఉంది. జ్ఞానం గురించి కృష్ణుడు చెప్పే మరో మాట కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మండుతున్న అగ్ని కట్టెలను బూడిద చేసినట్టుగా జ్ఞానాగ్ని కర్మలన్నింటినీ బూడిద చేస్తుందని అంటాడు. ఇక్కడ జ్ఞానాగ్ని అంటే పాపాన్ని తొలగించే మరో మామూలు లావాదేవీ కాదు. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం, నేనెవరిని, నేనెందుకు ఇలా చేస్తున్నాను, నా కర్మ నన్ను ఎటు తీసుకెళ్తోంది అనే నిజాన్ని గ్రహించినప్పుడు మనిషి జీవితం మూలం నుండే మారడం మొదలవుతుంది. నిజమైన జ్ఞానం వచ్చిన మనిషి పాపానికి భయపడి మాత్రమే దూరంగా ఉండడు, పాపం ఎందుకు చేయకూడదో అతనికి లోపలి నుండే అర్థమవుతుంది. ఇతరులకు చేసిన హాని చివరకు తన అంతరంగాన్నే కలుషితం చేస్తుందని అతను గ్రహిస్తాడు. ఇతరుల కన్నీటి మీద కట్టిన సుఖం ఎప్పటికీ ప్రశాంతతను ఇవ్వదని తెలుసుకుంటాడు. అప్పుడు అతని స్వభావమే దయ, సత్యం, సేవ వైపు మళ్లుతుంది. మరి గతంలో ఎన్నో తప్పులు చేసిన మనిషి నిజంగా మారితే అతనికి ఆశ లేదా అంటే, భగవద్గీత మనిషికి నిరాశను నేర్పదు. కర్మకు బాధ్యత ఉందని ఎంత గట్టిగా చెప్తుందో, మార్పుకు ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుందని కూడా అంతే గట్టిగా చెప్తుంది. తప్పును సమర్థించుకోవడం ఒకటి, తప్పు చేసిన మనిషి నిజంగా మారడం మరొకటి. గతాన్ని మార్చలేం, కాని ఆ గతం మన భవిష్యత్తును శాశ్వతంగా బంధించాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మిక మార్గం మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. ఒకరిని అన్యాయంగా బాధపెట్టి, ఆ డబ్బులో కొంత గుడికి దానం చేస్తే, ఆ దానం వల్ల బాధితుడికి జరిగిన అన్యాయం మాయమవదు. మొదట చేయాల్సింది తప్పును ఒప్పుకోవడం, వీలైతే తీసుకున్నది తిరిగి ఇవ్వడం, జరిగిన నష్టాన్ని సరిదిద్దడం, క్షమాపణ కోరడం, మళ్లీ అలాంటి తప్పు చేయకుండా ఉండటం. దాని తర్వాత చేసే దానం నిజమైన ధర్మానికి దగ్గరగా ఉంటుంది. లేదంటే దేవుని పేరుతో మన తప్పు నుండి మనమే పారిపోతున్నట్టు అవుతుంది. ఎవరినైనా కటువైన మాటలతో గాయపరిచి, తర్వాత 100 మందికి అన్నదానం చేసినా, ఆ ఒక్క మనిషి హృదయంలో పడిన గాయం వెంటనే మాయమవదు. అన్నదానం గొప్పదే, కాని క్షమాపణ కోరడం కూడా ధర్మమే. దానం గొప్పదే, కాని అన్యాయంగా తీసుకున్నది తిరిగివ్వడం కూడా ధర్మమే. పూజ పవిత్రమైనదే, కాని మన వల్ల బాధపడిన మనిషిని ఆదుకోవడం కూడా అంతే పవిత్రమైనది. ధర్మం గుడి గడప దగ్గర మొదలై, ఇంటి గడప దగ్గర ఆగిపోదు. అది మన మాటలో, మన చూపులో, మన సంపాదనలో, మన ప్రవర్తనలో ప్రతిఫలించాలి. కాబట్టి పుణ్యం చేస్తే పాపం పోతుందా అనే ప్రశ్నకు, గతంలో చేసిన పాపకర్మ దానంతట అదే మాయమైపోతుందని చెప్పడానికి మన ధర్మగ్రంథాలు ఆధారం ఇవ్వవు. మంచి కర్మకు మంచి ఫలం ఉంటుంది, చెడు కర్మకు దానికి తగిన ఫలం ఉంటుంది. అయితే మనిషి మారలేడని కూడా అవి చెప్పవు. ప్రాయశ్చిత్తం, నిజమైన పశ్చాత్తాపం, జ్ఞానం, భక్తి, శరణాగతి, ఇవన్నీ మనిషిని పాపబంధం నుండి బయటకు తీసుకెళ్లే లోతైన మార్గాలుగా కనిపిస్తాయి. అంతేకాని పుణ్యం అనేది పాపాన్ని దాచిపెట్టే వస్త్రం కాదు. పుణ్యం పెరిగే కొద్దీ మనలో పాపం చేయాలనే స్వభావమే తగ్గిపోవాలి. దానం చేసిన చేతి వల్ల ఎవరూ మోసపోకూడదు. పూజ చేసిన నోటి నుండి మరొకరిని బాధించే మాట రాకూడదు. భగవంతుని ముందు వంగిన తల, అహంకారంతో మరొక మనిషిని తక్కువగా చూడకూడదు. అలా మారినప్పుడే పుణ్యం కేవలం ఒక పని మాత్రమే కాకుండా మన స్వభావంగా మారుతుంది. చివరిగా చెప్పాలంటే, కర్మ సిద్ధాంతం మనల్ని భయపెట్టడానికి వచ్చింది కాదు, బాధ్యత నేర్పడానికి వచ్చిన బోధ. మనం చేసిన ప్రతి పని మన వెంటే నడుస్తుందని తెలిసినప్పుడు,
చేయి ముందుకు వెళ్లే ముందే ఆగుతుంది. మాట బయటకు రాకముందే మనసు ఒకసారి ఆలోచిస్తుంది. కోపం వచ్చినప్పుడు బుద్ధి మేల్కొంటుంది. అదే సమయంలో తప్పు జరిగిపోతే జీవితమే ముగిసిపోయిందని కూడా ఈ సిద్ధాంతం చెప్పదు. తప్పును ఒప్పుకుని, దాన్ని సరిదిద్దుకుని, అంతరంగాన్ని శుద్ధి చేసుకుని, భగవంతుని వైపు తిరగడానికి ఎప్పుడూ ఒక ద్వారం తెరిచే ఉంటుంది. పాపాన్ని పుణ్యంతో కప్పిపెట్టడం కాదు, అంతరంగాన్ని నిజంగా మార్చుకోవడమే మన కర్మ సిద్ధాంతం చెప్పే అసలైన సందేశం. ఈ విషయాలు మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటే వీడియోను లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ధర్మసూక్ష్మాలు మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులు స్నేహితులతో పంచుకోండి. అందరికీ ఆ పరమాత్ముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ మరో విషయంతో మీ ముందుకు వస్తాను.